నువ్వు విడిపోయినా, పగిలిపోయినా, మనుషులకు ఎవ్వరికి అక్కరరాని స్థాయిలకు వచ్చి దిగజారిపోయినా, నేను ఎవరు కోరుకోకపోయినా, నేను అందరూ విసర్జించిన, నువ్వు వద్దు అనుకున్నా, నేను మూలకు పెట్టేసిన, నా ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. యేసయ్యకి స్తోత్రం చెప్తారా? నీ బంధువులకు నువ్వు అక్కర లేకపోవచ్చు, నీ స్నేహితులకు నువ్వు తలనొప్పిగా మారవచ్చు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఎవ్వరికి అక్కర రాకపోయినా, ఎవ్వరికి ఉపయోగపడకపోయినా, నీ వల్ల ఎవ్వరికి ప్రయోజనం లేకపోయినా, అలా విరిగిపోయిన స్థితిలో నా గతి ఇంతేనా అని కలవరపడుతున్న నీ జీవితంతో నా దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ, నీకు ఎవ్వరికి అక్కర్లేకపోయినా, ఎవ్వరికి నువ్వు అక్కర్లేకపోయినా, నాకు నువ్వు కావాలి. నేను మరలా నిన్ను ఉపయోగించగలను, మరలా